హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు ఇలా గ్రీన్ గ్రేవీ ఎగ్ కర్రీ తిన్నారా? ఇది ఎక్కువగా మా మమ్మీ చేసేదండి. ఎంత బాగుండేదంటే నేను చిన్నప్పుడు తినేదాన్ని. ఎందుకు ఈ కలర్ వచ్చింది అని అడిగేదాన్ని. మా మమ్మీ ఏం చెప్పేది కాదన్నమాట. సో ఇది ఎంత ఫేమస్ అంటే ఎవరు వచ్చినా సరే మా ఇంటికి ఆ గ్రీన్ ఎగ్ కర్రీ వండు ఆంటీ అనేసి వండించుకుని తినేవారు. అంత బాగా ఉండేదండి. మనం నాన్ వెజ్ అయితే అన్నం ఎక్కువ తింటాం, కానీ మా మమ్మీ ఈ కర్రీ వండితే మాత్రం అన్నం అయితే ఎక్కువ తినేవాళ్ళం మేమైతే. ఇప్పుడు ఏంటంటే మనకి ఇందులో గ్రీన్ గ్రేవీ తయారు చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఎగ్స్ అన్నీ ఉడకబెట్టి ఒలిచేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను, ఆ తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, తర్వాత కొంచెం అల్లం ముక్కలు, వెల్లుల్లి అండ్ ఫైనల్గా మనం వేయాల్సింది ఏంటంటే కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత జీలకర్ర, ధనియాలు. ఒకవేళ మీ దగ్గర జీలకర్ర పౌడరు, ధనియాల పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసుకుందాం. ఈ విధంగా మిక్సీలో పట్టిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇంకా ఫైన్ పేస్ట్ లాగా మనం ఒక్క రౌండ్ తిప్పితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇదే మాట మనకి మెయిన్ ఇంగ్రీడియంట్, ఇదే గ్రీన్ గ్రేవీ. సో ఈ గ్రీన్ గ్రేవీని మనం వేరే వెసల్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలాగ వేరే వెసల్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కూర వండుకునే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనము ఎగ్స్ ఉడకబెట్టుకుని ఉంచుకోవాలని. ఆ షెల్ తీసేసిన తర్వాత ఈ ఐరన్ కడాయి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో ఆయిల్ వేసి ఈ ఉడకబెట్టుకున్న ఎగ్స్ని వేసి శుభ్రంగా తిప్పానమాట. అంటే మనం ఇప్పుడు గరిటె పెట్టామనుకోండి అది ఊడిపోతాయి అన్నమాట. అందుకనేసి కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు వేసి నేను ఇదిగో ఇలాగా తిప్పుతూ ఉన్నాను అనమాట. ఇలా తిప్పడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువగా మనకి మాడిపోకుండా ఉంటాయి అన్నమాట. అదే గరిటెతో తిప్పినప్పుడు అంటుకుపోయి మొత్తం గుడ్డంతా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత రుచిని ఇస్తుంది. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. బాణీ పెట్టుకుందాం, ఆయిల్ వేసుకుందాం. మనము బిర్యానీ ఆకు వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, కొద్దిగా లవంగాలు, కొంచెం యాలకులు ఇవి వేసుకుని ఆ తర్వాత మనం ఏదైతే ఈ గ్రీన్ పేస్ట్ తయారు చేసుకున్నామో ఈ గ్రీన్ పేస్ట్ని వేసుకుని బాగా ఈ పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం ఫ్రెండ్స్. ఏమాత్రం మనం దీని మీద మూత పెట్టకూడదు ఫ్రెండ్స్. మూత పెడితే చాలు ఈ గ్రీన్ అంతా బ్రౌన్ అయిపోతుంది. అందుకని మూత పెట్టకుండానే మనం బాగా ఫ్రై చేసుకుని మూత పెట్టకుండా వండుకుందాం ఈ కర్రీని. సో ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, ఇంకా బాగా ఉడికిపోతుంది అన్నమాట. అందుకని కొంచెం సాల్ట్ వేసాను. ఆ తర్వాత కొద్దిసేపు మనం ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొద్దిగా జీలకర్ర, ధనియాలు పేస్ట్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్. సో అది వేసుకుంటే కొంచెం మనం ఆల్రెడీ జీలకర్ర వేసుకున్నాము, కానీ ఇంకొంచెం జీలకర్ర, ధనియాల పౌడర్ కూడా మనం వేసుకుంటే ఈ పేస్ట్ వేసుకుంటే కొంచెం రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వాటర్ వేసేసాను. వాటర్ వేసి ఈ పేస్ట్ మొత్తం అంతా బాగా ఉడికేలా చేస్తాను అనమాట. సో ఇంకొంచెం వాటర్ వేసుకుంటే మనకు కొద్దిగా ఈ గ్రేవీ అనేది పల్చగా అవుతుంది. అప్పుడు మనం ఎగ్స్ వేసేసుకోవచ్చు ఇందులో. సో కొద్దిసేపు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఉడకనిచ్చిన తర్వాత కొంచెం మనం ఈ ఎగ్స్ అన్నీ ఇందులో వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవడమే. చెప్పండి ఎంత ఈజీ ప్రాసెస్ కదా. ఎంతో ఈజీగా ఎవరైనా మనం వండేసుకోవచ్చు. ఇది చూడండి ఎగ్స్ ఎంత బాగున్నాయి. ఈ గ్రేవీ కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి పచ్చిమిరపకాయల టేస్టే వేరు. అసలు కారం ఏమాత్రం వేయలేదు ఫ్రెండ్స్. కాకపోతే ఇది తిన్నప్పుడైతే మన బాడీలోంచి వేడి వస్తుంది, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం కదా. నిజంగా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అన్నంలో కలుపుకొని తిన్నా, రోటీస్లో తిన్నా అదిరిపోతుంది అన్నమాట ఇప్పుడు ఈ రెసిపీ. కాబట్టి మీరు కూడా తయారు చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే కుమార్ రాజా కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ వేయండి, కామెంట్ కూడా పెట్టండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ కుమార్ రాజా కిచెన్ ఆర్ హెవెన్స్ కిచెన్. థ్యాంక్ యూ.